ఈ రోజు మనం ఒక అద్భుతమైన జేమ్స్ బాండ్ సినిమా థండర్బాల్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా మొదటి సీన్లోనే ఒక పెద్ద ట్విస్ట్తో స్టార్ట్ అవుతుంది. ఒక దుష్ట సంస్థ, పేరు స్పెక్టర్, ఒక పెద్ద ప్లాన్ వేస్తుంది. వీళ్లు నేటోకి సంబంధించిన ఒక విమానాన్ని హైజాక్ చేయాలని నిర్ణయిస్తారు. ఆ విమానంలో 2 అణు బాంబులు ఉన్నాయి. ఇవి చాలా శక్తివంతమైనవి, ఒక నగరాన్ని పూర్తిగా నాశనం చేయగలవు. స్పెక్టర్ బాస్ నంబర్ 1 తన టీంతో ఒక సీక్రెట్ మీటింగ్ పెడతాడు. ఇక్కడ లార్గో అనే వ్యక్తి నంబర్ 2 ఈ ప్లాన్ని లీడ్ చేస్తాడు. వీళ్లు ఒక డిమాండ్ చేస్తారు, 100 మిలియన్ పౌండ్లు ఇవ్వకపోతే ఒక నగరాన్ని బాంబ్తో పేల్చేస్తామని. ఈ సీన్లో స్పెక్టర్ యొక్క దుష్టత్వం, వాళ్ల ప్లాన్ యొక్క గంభీరత చూపిస్తారు. ఇక్కడ ఒక ట్విస్ట్, వీళ్లు ఒక ఏజెంట్ కౌంట్ లిప్పేని ఇంగ్లండ్లోని ఒక క్లినిక్కి పంపిస్తారు. ఈ క్లినిక్ నేటో ఎయిర్బేస్ దగ్గర ఉంటుంది. లిప్పే ఒక ప్లాన్ని సిద్ధం చేస్తాడు, విమానంలోని ఒక అధికారి మేజర్ డెర్వల్ని చంపి అతని స్థానంలో మనిషిని పెట్టడం. ఈ సీన్లో ఒక ఫైట్ కూడా ఉంటుంది. జాక్ బౌవర్ అనే స్పెక్టర్ ఏజెంట్ బాండ్తో గొడవపడతాడు, కానీ బాండ్ అతన్ని చంపేస్తాడు. ఈ ఫైట్లో బాండ్ యొక్క ధైర్యం, తెలివి తెలుస్తాయి. ఇంతలో స్పెక్టర్ వాళ్లు ఒక మనిషి ఏంజెలోని ఉపయోగిస్తారు. ఏంజెలో డెర్వల్లాగా మారుతాడు, అతని ముఖం, గొంతు అన్నీ డెర్వల్లాగే సెట్ చేస్తారు. కానీ ఏంజెలో దురాశపడతాడు, అతను ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తాడు, $250,000 కావాలని అడుగుతాడు. స్పెక్టర్ వాళ్లు అతన్ని ఒప్పుకుంటారు, కానీ ఇది వాళ్ల ప్లాన్లో ఒక రిస్క్ అవుతుంది. ఈ సీన్లో టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఈ హైజాక్ విజయవంతం కాకపోతే స్పెక్టర్ దెబ్బతింటుంది. చివరగా వీళ్లు విమానాన్ని సముద్రంలో దాచిపెడతారు. ఇది ఒక అండర్వాటర్ ఆపరేషన్, విమానం సముద్రంలో మునిగిపోయినట్టు కనిపిస్తుంది, కానీ అది స్పెక్టర్ యొక్క సీక్రెట్ ప్లాన్. ఈ సీన్లో సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది, నీటిలో షూట్ చేసిన షాట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఇక్కడ నుంచి బాండ్ ఎంట్రీ అవుతాడు, అతనికి ఈ కేస్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు అతని బాధ్యత మొదలవుతుంది. ఇప్పుడు జేమ్స్ బాండ్ 007 సీన్లోకి వస్తాడు. ఈ సీన్లో అతను ఒక క్లినిక్లో ఉంటాడు, ష్రబ్లాండ్స్ అనే చోట. ఇక్కడ అతను కౌంట్ లిప్పేని కలుస్తాడు, కానీ లిప్పే అతన్ని గుర్తించడు. బాండ్కి ఒక సందేహం వస్తుంది, ఈ క్లినిక్లో ఏదో తేడాగా ఉందని. అతను ఒక రింగ్ని చూస్తాడు, దానిపై ఒక డ్రాగన్ మార్క్ ఉంటుంది, ఇది స్పెక్టర్ యొక్క సింబల్. ఈ సీన్లో బాండ్ యొక్క తెలివి, ఆబ్జర్వేషన్ స్కిల్స్ బాగా కనిపిస్తాయి. ఇంతలో బాండ్ని ఎవరో ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు, ఒక స్పైన్ స్ట్రెచింగ్ మెషిన్లో అతన్ని బంధిస్తారు. కానీ బాండ్ తప్పించుకుంటాడు, ఇది ఒక టెన్షన్ సీన్, అతను ఎలా బయటపడతాడో చూడటం థ్రిల్లింగ్గా ఉంటుంది. అతను ఒక అమ్మాయి పట్రిసియాని కలుస్తాడు, ఆమె అతన్ని రక్షిస్తుంది. ఈ సీన్లో రొమాన్స్ కూడా కొంచెం జోడిస్తారు, బాండ్ యొక్క చార్మ్ ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత బాండ్కి తెలుస్తుంది, మేజర్ డెర్వల్ చనిపోయాడని, కానీ అతను విమానంలో ఉన్నాడని రిపోర్ట్ వస్తుంది. ఇది అసాధ్యం, ఎందుకంటే బాండ్ డెర్వల్ని చనిపోయినట్టు చూశాడు. ఇక్కడ నుంచి అతనికి స్పెక్టర్ ప్లాన్ గురించి అనుమానం మొదలవుతుంది. అతను తన బాస్ తో మీటింగ్లో ఈ విషయానికి చెబుతాడు. బాండ్ని నస్సాకు పంపిస్తాడు, ఎందుకంటే డెర్వల్ సిస్టర్ డొమినో అక్కడ ఉంది. ఈ సీన్లో బాండ్ గాడ్జెట్స్ కూడా ఇస్తారు, ఒక గీగర్ కౌంటర్ వాచ్, అండర్వాటర్ కెమెరా, ఆక్సిజన్ డివైస్. ఈ గాడ్జెట్స్ బాండ్ స్టైల్కి ఒక సింబల్, అతను టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తాడో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ మనీపెన్నీతో కొంచెం ఫన్ కూడా ఉంటుంది, ఆమె బాండ్తో ఫ్లర్ట్ చేస్తుంది, కానీ అతను సీరియస్గా మిషన్ మీద ఫోకస్ చేస్తాడు. చివరగా బాండ్ డొమినోని కలవడానికి నస్సాకు చేరుకుంటాడు. ఈ సీన్లో అతను ఆమెతో సముద్రంలో స్విమ్మింగ్ చేస్తాడు, ఇది ఒక రొమాంటిక్ మూమెంట్, కానీ అతని లక్ష్యం ఆమెని తన వైపు తిప్పడం. ఈ సీన్లో బాండ్ యొక్క స్టైల్, ధైర్యం, తెలివి అన్నీ కలిసి కనిపిస్తాయి. తర్వాత సీన్లో ఇప్పుడు బాండ్ నస్సాలో డొమినోని కలుస్తాడు. ఈ సీన్లో ఆమె సముద్రంలో స్విమ్మింగ్ చేస్తూ కనిపిస్తుంది. బాండ్ ఆమెతో మాట్లాడతాడు, అతను ఆమె రింగ్ని చూసి ఆమె పేరు డొమినో అని గెస్ చేస్తాడు. ఈ సీన్లో బాండ్ యొక్క చార్మ్ పీక్స్లో ఉంటుంది, అతను ఆమెతో ఫ్లర్ట్ చేస్తాడు, కానీ అతని మైండ్లో మిషన్ ఉంటుంది. డొమినో లార్గో స్నేహితురాలు, ఆమె అతని యాచ్ డిస్కో వోలంటే లో ఉంటుంది. బాండ్ లార్గోని కలవడానికి ఒక గేమ్ ఆడతాడు, ఒక కార్డ్ గేమ్లో లార్గోతో బెట్ వేస్తాడు. ఈ సీన్లో టెన్షన్ ఎక్కువగా ఉంటుంది, లార్గోకి బాండ్ గురించి తెలుసు, కానీ అతను కూల్గా ఉంటాడు. బాండ్ గెలుస్తాడు, లార్గో అతన్ని లంచ్కి ఆహ్వానిస్తాడు. ఈ సీన్లో లార్గో యొక్క రిచ్ లైఫ్ స్టైల్ కనిపిస్తుంది, అతని విల్లా పాల్మైరా చాలా లగ్జరీగా ఉంటుంది. ఇక్కడ బాండ్ ఒక షార్క్ పూల్ని చూస్తాడు, లార్గో షార్క్లని పెంచుతాడు, ఇది అతని డేంజరస్ నేచర్ని చూపిస్తుంది. బాండ్ లార్గోతో కూల్గా మాట్లాడతాడు, కానీ అతను యాచ్ గురించి అడుగుతాడు. లార్గో అతన్ని జంకను అనే ఫెస్టివల్కి ఆహ్వానిస్తాడు. ఈ సీన్లో బాండ్ లార్గోని టెస్ట్ చేస్తాడు, అతను ఏమి దాచాడో తెలుసుకోవడానికి. తర్వాత బాండ్ డొమినోతో మళ్లీ కలుస్తాడు. అతను ఆమెకి నిజం చెప్తాడు, ఆమె సోదరుడు డెర్వల్ చనిపోయాడని, లార్గో అతన్ని చంపించాడని. డొమినో షాక్ అవుతుంది, ఆమెకి లార్గో మీద కోపం వస్తుంది. బాండ్ ఆమెకి ఒక గీగర్ కౌంటర్ ఇస్తాడు, దీనితో బాంబులు ఎక్కడ ఉన్నాయో కనుక్కోమని చెబుతాడు. ఈ సీన్లో డొమినో ఒక హీరోయిన్గా మారుతుంది, ఆమె బాండ్తో కలిసి పని చేయడానికి ఒప్పుకుంటుంది. చివరగా ఈ సీన్లో ఒక ఫైట్ కూడా ఉంటుంది, లార్గో మనిషి వర్గాస్ బాండ్ని ఫాలో చేస్తాడు. బాండ్ అతన్ని చంపేస్తాడు, ఇది ఒక క్విక్ యాక్షన్ సీన్, బాండ్ యొక్క స్కిల్స్ చూపిస్తుంది. తర్వాత సీన్ ఇప్పుడు సినిమా అసలైన హైలైట్ సీన్కి వస్తుంది, అండర్వాటర్ యాక్షన్.
బాండ్ డిస్కో వోలంటే యాచ్ని ఫాలో చేస్తాడు. అతను నీటిలో దూకుతాడు. ఇక్కడ అతని గాడ్జెట్స్ ఉపయోగపడతాయి. అతను అండర్వాటర్ కెమెరాతో ఫోటోలు తీస్తాడు. గీగర్ కౌంటర్తో రేడియేషన్ చెక్ చేస్తాడు. ఈ సీన్లో సముద్రం అందాలు, షార్క్లతో టెన్షన్ అన్నీ కలిసి ఉంటాయి. బాండ్ హైజాక్ చేసిన విమానాన్ని కనుగొంటాడు. అది సముద్రంలో దాచి ఉంటుంది. కానీ బాంబులు అక్కడ లేవు. లార్గో వాటిని యాచ్లోకి తీసుకెళ్లాడని అతను గెస్ చేస్తాడు. ఇంతలో లార్గో గార్డ్స్ బాండ్ని చూసేస్తారు. ఇక్కడ ఒక పెద్ద అండర్వాటర్ ఫైట్ మొదలవుతుంది. బాండ్ గన్తో, గ్రెనేడ్లతో వాళ్లని ఎదుర్కొంటాడు. ఈ సీన్లో షార్క్లు కూడా ఎటాక్ చేస్తాయి. టెన్షన్ పీక్స్లో ఉంటుంది. ఇక్కడ డొమినో కూడా యాచ్లో బాంబుల కోసం సెర్చ్ చేస్తుంది. కానీ లార్గో ఆమెని పట్టుకుంటాడు. అతను ఆమెని టార్చర్ చేస్తాడు. బాండ్ గురించి అడుగుతాడు. డొమినో ధైర్యంగా ఉంటుంది. ఆమె ఏమీ చెప్పదు. లార్గో మీద కోపంతో రగిలిపోతుంది. ఈ సీన్లో డొమినో యొక్క స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఆమె ఒక విక్టిమ్ కాదు, ఒక ఫైటర్. తర్వాత బాండ్ ఒక సిగ్నల్ గన్తో రెడ్ రాకెట్ షూట్ చేస్తాడు. ఇది అతని టీంకి అలర్ట్. అతను లార్గో గార్డ్స్ నుంచి తప్పించుకుంటాడు. ఈ సీన్లో అతని ఎస్కేప్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. చివరగా అతను ఒక అమ్మాయి, ఫియోనా వోల్పే, సహాయంతో బయటపడతాడు. కానీ ఆమె స్పెక్టర్ ఏజెంట్ బాండ్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ సీన్ ఒక ట్విస్ట్తో ముగుస్తుంది. తర్వాత సీన్ ఇప్పుడు సినిమా క్లైమాక్స్కి వస్తుంది. బాండ్ వర్సెస్ లార్గో. బాండ్ డిస్కోవోలంటేలోకి చొరబడతాడు. యాచ్ ఒక స్పెషల్ డిజైన్తో ఉంటుంది. దానికి అండర్వాటర్ హాచ్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి లార్గో బాంబులను మూవ్ చేస్తాడు. బాండ్ లోపలికి వెళ్లి ఒక పెద్ద ఫైట్ మొదలవుతుంది. ఈ సీన్లో యాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. గన్స్, పేలుళ్లు, అండర్వాటర్ ఫైట్స్ అన్నీ కలిసి ఉంటాయి. లార్గో బాంబ్ని మయామీకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు, అక్కడ పేల్చడానికి. కానీ బాండ్ అతన్ని అడ్డుకుంటాడు. ఒక బాంబ్ యొక్క ఇగ్నైటర్ని సముద్రంలో పడేస్తాడు. ఇక్కడ డొమినో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె లార్గోని ఎదుర్కొంటుంది. అతన్ని చంపేస్తుంది. ఈ సీన్లో డొమినో రివెంజ్ తీర్చుకుంటుంది. ఆమె సోదరుడి మరణానికి లార్గో బాధ్యుడని తెలుసు. ఇంతలో యాచ్ క్రాష్ అవుతుంది. రాక్ల మధ్య చిక్కుకుంటుంది. బాండ్, డొమినో సముద్రంలో దూకుతారు. వాళ్లని రక్షించడానికి ఒక హెలికాప్టర్ వస్తుంది. ఈ సీన్లో బాండ్ యొక్క విజయం, డొమినో యొక్క ధైర్యం కనిపిస్తాయి. చివరగా బాంబులు సురక్షితంగా తిరిగి వస్తాయి. ప్రపంచం రక్షింపబడుతుంది. ఈ సీన్ ఒక హ్యాపీ ఎండింగ్తో ముగుస్తుంది. బాండ్, డొమినో సముద్రంలో సంతోషంగా ఉంటారు. హెలికాప్టర్ వాళ్లని పైకి తీసుకెళ్తుంది. ఈ సీన్లో సినిమాటోగ్రఫీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ పర్ఫెక్ట్గా కలిసి ఉంటాయి. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో సినిమాలు కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.